శుభమస్తు. శ్రీరామ జయం. దేవతలు, పితృదేవతలు, రామ కృష్ణాది దేవతలు అంటూ రెండు వర్గాలుగా సనాతన ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. పరోక్ష ప్రియా ఇవ హి దేవా అని వేద ప్రమాణం. దేవతలు పరోక్షంగా మనకు సహకరిస్తారు, పితృదేవతలు ప్రత్యక్షంగా సహకరిస్తారు. దేవతల అనుగ్రహం పొందాలి అంటే నిష్ఠ, నియమము, జపము, హోమము, తపస్సు, సాధన, శరీరాన్ని శుష్కింపజేయడం, అనేక కఠోరమైన నియమాలను అనుసరించడం అలాంటివి ఉండగా, పితృదేవతలను సేవించడం అంటే, వారి అనుగ్రహం పొందడం అంటే చాలా సులభం. వారు జీవించి ఉన్నంతకాలం వారికి సేవ చేయడం. పితృదేవతల అనుగ్రహం సులభంగా మనం పొందాలి అంటే వృద్ధులను సేవించాలి అంటుంది శాస్త్రం. బ్రతికి ఉన్న తల్లి, తండ్రి, తాత, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, మనకంటే వయసులో చాలా పెద్దవారు, అనుభవాన్ని గడించి ఉన్నవారు, వారి వద్ద కాసేపు కూర్చొని కాలక్షేపంగా 10 ప్రశ్నలు అడిగితే వారి సంపూర్ణమైన జీవిత సారాన్ని, అనుభవ ఫలాన్ని మనకు అలా రంగరించి 10 మాటల్లో చెప్పేస్తారు. అన్ని గ్రంథాలను మనం చూడలేం. వారు జీవించి ఉన్న కాలంలో విశేషాంశాలను మనం ప్రత్యక్షంగా వెళ్ళి చూడలేం. కానీ వారి అనుభవాల సారాన్ని వినడం ద్వారా నేర్చుకోవడం ఎలాగో నేర్చుకోగలుగుతాం. మహాలయ పక్షం నేర్పించేటటువంటి ప్రధానమైన అంశం, విషయం ఇదే. పితృదేవతలను సేవించడం. బ్రతికి ఉన్నంతకాలం తల్లిని, తండ్రిని పట్టించుకోకుండా వారు గతించిన అనంతరం మహా వైభవంగా శ్రాద్ధ కర్మలు ఏర్పాటు చేయడం, పక్షం, మహాలయ పక్షం ఏర్పాటు చేయడం, ఘనంగా అనేకులకు భోజనాదికాదులు ఏర్పాటు చేయడం, దానాలు నిర్వహించడం అనేది కించిత్తు ఈ కాలంలో ఆశ్చర్యంగానే అయినప్పటికీ పలుచోవుల మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా శాస్త్ర విరుద్ధమైన విషయాలు అవుతాయి. బ్రతికి ఉన్న కాలంలో వారిని మనం ఆదరించాలి, వారి వద్ద ఉన్నాం అని చెప్పుకోవాలి. అనేకులు వృద్ధుల వద్ద తాము ఉన్నాము అని చెబుతారా? మా వద్ద మా నాన్న ఉన్నాడు, ఈ మధ్యకాలంలో మా అమ్మ మా వద్దే ఉంది, మా తల్లి ఇప్పుడు నా దగ్గరే ఉంది, నేనే చూస్తున్నాను అని అంటారా? ఎంత అహంకారంతో కూడుకున్న మాట ఇది. ఇది చెప్పడమే మహాలయ పక్షంలో మనం నేర్చుకోవాల్సిన అంశం. వారు ముందు, వారి వద్ద మనం ఉన్నాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని అనే భగవద్గీత వాక్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకుంటే, తల్లి తండ్రి వద్ద మనం ఉన్నాం. వారి అనుగ్రహం కారణంగానే జీవించి ఇంత వ్యవహారం చేయగలుగుతున్నాం. కనుక వారు ఉన్నంతకాలం వారిని సేవిస్తూ, వారు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం ఏ విధంగా ఉంటే వారు ఆనందిస్తారో ఆ విధంగా మనం ఉండే పని చెయ్యాలి. వారికి అనుకూలంగా, వారికి నచ్చినట్లుగా మన జీవితాన్ని కొనసాగిస్తే దేవతలు పరోక్షంగా అనుగ్రహిస్తారు, పితృదేవతలు ప్రత్యక్షంగా అనుగ్రహిస్తారు. మన వెన్నంటే ఉంటారు 3 తరాల వరకు, తండ్రి, తాత, ముత్తాత. అందుకే వివాహంలో కూడా తెలుగువారింట ఒక ఆచారం, వాక్యం ఉంది. పెండ్లిలో తద్దిన మంత్రాలలాగా. ఈ మాట నిజమే. పెండ్లికి, వివాహానికి ముందు శ్రాద్ధకర్మ ఆచరించాలి. నప్త్రీం పౌత్రీం పుత్రీం కన్యాం నప్త్రే పౌత్రాయ పుత్రాయ వరాయ అని చెప్పడంలో ఉండే అర్థం ఇదే. ఫలానా వారి కుమారుడు, ఫలానా వారి మనమడు, ఫలానా వారి ముని మనమడు, అలాగే మనమరాలు, వారు మళ్ళీ ఇక్కడ జన్మించాలి. అందుకోసమే మహాలయ పక్షం, అందుకోసమే నియమం. తెలుసుకున్నాం. పితరులను భయంతో కాకుండా భక్తితో సేవిద్దాం. వృద్ధులను సేవించుకుందాం. వారి ద్వారా జ్ఞానం పొందుదాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు.